ఈ కార్డ్ ఏంటి నానమ్మా? మీ తాతయ్య షష్ఠిపూర్తి ఫంక్షన్ చేస్తున్నామమ్మా. నువ్వు కూడా తప్పకుండా రావాలి. ఈ ఫంక్షన్లో నువ్వు కూడా ఉండాలమ్మా. ఈ సందర్భంగా అయినా మేం వెతుకుతున్న వర్ష నువ్వే అన్న నిజం అందరికీ చెప్పాలి. నువ్వు సమంత నా ఇంట్లోనే మనవరాళ్లుగా ఆనందంగా ఉండాలి. ఇన్నేళ్లు సమంత మా మనవరాలిగా ఎంతో సంతోషంగా ఉంది. తను ఏం కోరుకుంటే అది మీ తాతయ్య తీసుకొచ్చిచ్చాడు. మరి ఆ ఆనందం నీకు దక్కాలి కదమ్మా. నీకోసం ఆయన ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలుసా అమ్మా? నాకు తెలుసు నీ గురించి నిజం చెప్పటానికి ఇంతకు మించి మంచి సమయం లేదు. అందుకే ఖచ్చితంగా ఈ ఫంక్షన్లో నీ గురించి తప్పకుండా చెప్తానమ్మా. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో ఒక్క మాట కూడా వినిపించడం లేదు. ఎలా తెలుసుకోవాలి? అసలు ఈ అజ్ఞాతవాసం నుంచి నువ్వు రా తులసమ్మ. నానమ్మ నన్ను పలకరించడానికి వచ్చారు. బాగున్నారా అమ్మగారు? బాగున్నాను తులసి. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఎవరది? ఇప్పుడు ఈ పని మనిషి నన్ను చూసిందంటే నేనెందుకు ఇలా దొంగతనంగా చూస్తున్నానని దీనికి అనుమానం వస్తుంది. వెంటనే విషయం గురించి చెప్తుంది. నేను తనని ఫాలో అవుతున్నానన్న అనుమానం వదినకొస్తుంది. నేనిక్కడ ఉండకూడదు. ఎవరున్నారక్కడ? ఎవరు లేరే? ఇందాక తులసం వచ్చింది, చెప్పకుండా ఆగిపోయాను. అసలు నేనేం చెప్పాలనుకున్నానంటే, నువ్వేమీ చెప్పొద్దు నానమ్మ. నువ్వు నాకు మాటిచ్చావు కదా, అక్కని వంశీని కలిపే వరకు నేను నేనే అన్న నిజం బయటకి రాకూడదు. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. మీ షష్ఠి పూర్తి బాగా జరగాలి. మీరిద్దరూ ఆనందంగా ఉండాలి. కానీ నువ్విలా అజ్ఞాతవాసం అనుభవిస్తూ మాకు దూరంగా ఉండటం నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. దయచేసి నా మాట విను వర్ష. నా నిజం బయటికి తెలిసిన రోజు అక్కకి నాకు అనుబంధమే ఉండాలి తప్ప పగలు ప్రతీకారాలు ఉండకూడదు నానమ్మ. అందుకే వాళ్ళిద్దరినీ కలిపే వరకు ఈ నిజాన్ని బయటకు చెప్పొద్దు అని నీ దగ్గర మాట తీసుకున్నాను. దయచేసి అర్థం చేసుకో. ఇంకేంటి సంగతులు? చెప్పాలి. ఎలా ఉన్నారు మీ పిల్లలు? బాగున్నారా? ఆగండి. మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఇక్కడ మీకేంటి సంబంధం? మర్యాదగా బయటికెళ్ళండి. అది కాదండి, మీతో మాట్లాడాలని వచ్చాము. ఏం మాట్లాడతారు? మోసం చేసిన వాళ్ళు ఇంకా ఏం మాట్లాడడానికి వచ్చారు? చూడండి కోటేశ్వరరావు గారు, మా నాన్నగారు మీతో ఏం మాట్లాడారో నాకు తెలీదు. మీ అమ్మాయికి నాకు పెళ్లి చేయాలని మీరు అనుకున్నారు. అదొక ఆడపిల్ల తండ్రిగా మీ తప్పు కాదు. కానీ
నేను రాణి ప్రేమించుకుంటున్నామని, మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని తెలిసి కూడా మా నాన్న డబ్బు కక్కుర్తిపడి మీ దగ్గర నిజాన్ని దాచారు. అదే ఆయన చేసిన తప్పు. కానీ ఆయన మీ దగ్గర తీసుకున్న డబ్బుకి మాత్రం నేను బాధ్యత వహిస్తాను. తప్పకుండా తొందరలోనే మీ డబ్బంతా మీకు తిరిగిస్తానని చెప్పడానికి వచ్చాం. మా వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగుంటే మమ్మల్ని క్షమించండి. చూడండి, ఒక ఆడపిల్ల మనసు ఏంటో ఇంకో ఆడపిల్లగా నాకు తెలుసు. మీరు చెప్పిన మాటల వల్ల తన జీవితాన్ని ఎంత గొప్పగా ఊహించుకుని ఉంటుంది. కానీ పూర్తిగా వివరాలు తెలుసుకోకుండా మీరే ఆ ప్రయత్నం చేశారు. అందుకే తెలుసో తెలియకో మా వల్ల మీ కుటుంబం ఇబ్బంది పడింది. కాబట్టి మేమిద్దరం మిమ్మల్ని క్షమాపణ అడగడానికి వచ్చాము. ఎలా కనపడుతున్నాను మీ కంటికి? మీ ఇష్టం వచ్చినట్టు మాతో ఆడుకుని ఇప్పుడు సారీ అని చెప్తే వదిలేస్తాననుకుంటున్నారా? ముందు మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత మీ అంత ఎలా తేల్చాలో మేం చూస్తాం. ఫోన్ ఎందుకు తీసుకున్నావే? ఇదిగో ఈయన గారు నిన్ను పెళ్లి చేసుకుంటానని నాటకాలాడాడు. అందుకే ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? తప్పు చేసింది వాళ్ళ నాన్న అయితే శిక్ష వీళ్ళకెందుకేస్తున్నారు? అసలు అక్కెవరో తెలుసా? తను నాకు చేసిన సహాయం ఏంటో నీకు తెలుసా అమ్మా? ఏంటే అక్క తొక్క అంటూ దాన్నంత వెనకేసుకొస్తున్నావు? మాటలు జాగ్రత్తగా రాని అమ్మా. ఆ అక్కెవరనుకున్నారు? నేను ఈ రోజు మీ కళ్ళ ముందు ఇంత ఆనందంగా ఉన్నానంటే కారణం ఈ అక్కే. ఆ రోజు ఈ అక్కే గనక లేకపోతే ఈరోజు నేను ప్రాణాలతో ఉండేదాన్నే కాదు, మీ కళ్ళకు కనపడేదాన్నే కాదు. ఏం మాట్లాడుతున్నావమ్మా? అవును నాన్న, అసలు ఏం జరిగిందంటే ఆగవే. ఇప్పుడు చెప్పండి నాన్న, ఆ అక్క వల్ల నా జీవితం నిలబడిందా పాడైందా? అమ్మ రాణి, నువ్వే నా కూతుర్ని కాపాడేవని తెలిసేసరికి నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది. నన్ను క్షమించమ్మా. అయ్యో బాబాయ్ గారు, మీరు వయసులో నాకన్నా పెద్దవారు. మీరు నా కాళ్ళు పట్టుకోవడం, మల్లిక మీ కూతురన్న విషయం నాకు తెలీదు. అలాంటి పరిస్థితుల్లో మల్లిక కాదు కదా, ఎవరున్నా సరే నేను చేసే పని అదే. మీ విషయంలో మేం తప్పుగా మాట్లాడినందుకు మమ్మల్ని క్షమించండమ్మా. అయ్యో మీ ఇద్దరూ ఆనందంగా ఉండాలి. రా బాబు, రామ్మా. రండమ్మా. రా బాబు. కూర్చో బాబు, కూర్చో. ఏమండి, మీరు మాట్లాడుతూ ఉండండి. ఒక్క నిమిషం అమ్మా. చెప్పండి సార్, ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే చెప్పండి, చేసి తీసుకొస్తాను. బాలాజీ, బట్టలు బాగున్నాయి కదా? అవునండి, నిజంగా చాలా బాగున్నాయి. అయినా మీరెప్పుడు ఇలా షేర్వాణి వేసుకోరు కదా, మరి ఇది కుట్టించారేంటి? ఇవి నా కోసం కాదు బాలాజీ, శంకర్ షష్ఠి పూర్తి కదా, అందుకే వాడికి చెల్లమ్మకి బట్టలు నేయించాను. ఈ బట్టలు కట్టుకుంటే శంకర్ చాలా అందంగా ఉంటాడు కదా. మీరన్నది నిజమే సార్, కానీ ఈ బట్టలు మీరు ఇవ్వగలరా? మీరిస్తే శంకర్ గారు తీసుకుంటారా? పరిస్థితులు ఎలా ఉన్నాయో మీకు తెలీదా సార్? నువ్వు వెళ్ళు బాబు, బట్టలు చాలా బాగున్నాయి, ఇవి ఇక్కడ పెట్టేసి వెళ్ళు. సరే సార్, వస్తాను సార్. అలాగే వస్తాను.
నీ అనుమానం నిజమే బాలాజీ. శంకర్కి ఇప్పుడు నా మీద కోపం ఉంది కాబట్టి వాడు ఈ బట్టలు వేసుకోవడం అని నువ్వు అంటున్నావు. కానీ వాడికి నా మీద ఎంత కోపం ఉన్నా వాడి మనసులో నా మీద అంతే ప్రేమ ఉంది. అది అందరి ముందు బయట పెట్టడం అంతే. అలాంటిది నేను బట్టలు ఇచ్చానంటే వాడు కాదు అన్నాడనే నమ్మకం నాకు మనస్ఫూర్తిగా ఉంది. ఇది ఈనాటిది కాదు, ఎన్నో ఏళ్ల క్రితం నుంచి ఆనవాయితీగా వస్తుంది. పూర్ణాన్ని శంకర్ జీవితంలోకి నేనే తీసుకొచ్చాను. వాడి ప్రతి పుట్టినరోజుకి నేనే బట్టలు ఇచ్చేవాడిని. పూర్ణ కూడా మమ్మల్ని ఏ రోజు తప్పుగా అనుకోలేదు. ఎందుకంటే మా స్నేహం ఏంటో తనకు బాగా తెలుసు. అలాంటిది షష్ఠి పూర్తి అంటే జీవితంలో మర్చిపోలేని ఒక మధురానుభూతి. పెళ్ళి పెద్దవాళ్ళు చేస్తారు, ఇద్దరు వ్యక్తులకుటై జీవితాన్ని మొదలు పెడతారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని జీవితంలో ఎదుగుతారు. పిల్లల కోసమే బ్రతుకుతారు. పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేస్తారు. మళ్ళీ ఆ పిల్లల చేతుల మీదుగా జరుపుకునే పెళ్ళే ఈ షష్ఠి పూర్తి. ఆ మధుర జ్ఞాపకం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇప్పుడు నా శంకర్ జీవితంలో జరుగుతున్నది కూడా అదే. కాకపోతే ఇది పిల్లల చేతుల మీదుగా కాకుండా మనవరాల చేతుల మీదుగా జరుగుతుంది అంతే. మరింత పెద్ద విశేషంలో నేను వాడికి బట్టలు ఇవ్వకపోతే ఎలా? వాడి బట్టలు తప్పకుండా వేసుకుంటాడన్న నమ్మకం నాకుంది. నేను ఇవ్వకపోతేనే ఎందుకు ఇవ్వలేదని వాడు చాలా బాధపడతాడు. మీరిచ్చిన ఈ బట్టలు ఆయన నిజంగా వేసుకుంటే అందరూ సంతోషిస్తాం. కానీ ఈ అభిమానాన్ని కూడా ఆయన తప్పుపడితేనే మేము తట్టుకోలేం సార్. తప్పుగా అనుకోకండి సార్. శంకర్కి ముక్కు మీద కోపం ఉంటుంది బాలాజీ. వాడు చిన్న విషయాన్ని కూడా పెద్దగా రియాక్ట్ అవుతాడు. ఈ బట్టలు ఇచ్చి చూస్తాను, వాడు వేసుకుంటాడన్న నమ్మకం అయితే ఉంది. ఏంటి సమంత, అర్జెంటుగా మాట్లాడాలి అన్నా? ఇప్పుడు నా జీవితం నీ చేతిలో ఉంది కదా అని నువ్వు నా జీవితంతో ఆడుకుంటున్నావు కదా. అందుకే నా జీవితంలో జరిగే ప్రతి సంఘటన నీతో పంచుకోక తప్పడం లేదు. నువ్వు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేనెప్పుడూ నువ్వు బావుండాలనే కోరుకుంటాను. నీ జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటాను. అది నీ మనసులో మాట లేక నీ పెదాలు మాత్రమే పలుకుతున్న మాట? మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడడం నాకు తెలీదు. నువ్వు నిజమే చెప్తావు. అందుకే కదా వంశీ నీ వెంట పడుతున్నాడు. నా గురించి నిజం చెప్పావనే కదా వంశీ నన్ను కాదనుకొని వదిలేశాడు. ఈ నిజమే కదా నా జీవితంతో ఆడుకుంటుంది. ప్లీజ్ సమంత, వంశీ నువ్వు ఒక్కటైన రోజే నేను ఆనందంగా ఉంటాను. వంశీ నీతో సంతోషంగా ఉన్న రోజే నేను ప్రశాంతంగా ఉంటాను. ఇది నా మనసు నుంచి వస్తున్న మాట, మనస్ఫూర్తిగా చెప్తున్న మాట. దయచేసి నన్ను నమ్ము. ఇది నీ మనసులోంచొచ్చిన మాట అయితే నీ కోరిక తీరే రోజు నేను చూపిస్తాను. తొందరలోనే తాతయ్యకి షష్ఠి పూర్తి జరగబోతుంది. తాతయ్య నానీలకి పిల్లలు లేరు కాబట్టి వాళ్ళ షష్ఠి పూర్తిని నేను జరిపిస్తున్నాను. మరి వాళ్ళ జీవితంలో అరుదైన ఘట్టం జరగబోతుంది. మరి నా జీవితంలో ఏం జరిగింది? నా మెడలో వంశీ కట్టిన తాళి మాత్రమే ఉంది. ఆ తాళి కట్టిన వంశీ మాత్రం నా పక్కన లేడు. వాళ్ళు పెళ్లిలో దండలు మార్చుకునేటప్పుడు వంశీ నా పక్కనే ఉండాలి. ఆ రోజు నుంచి వంశీ నాతోనే ఉండాలి. వంశీకి జీవితం నేనే అవ్వాలి. ఇదంతా నువ్వే చెయ్యాలి. మీ ఇద్దరిని కలపాలనే నేను ప్రయత్నిస్తున్నాను. ఆ విషయం నీకు తెలుసు కదా. నువ్వు పదే పదే నాకు గుర్తు చెయ్యక్కర్లేదు. నువ్వు ఎంత ప్రయత్నించినా నీ ప్రయత్నానికి వంశీ అడ్డుపడతాడని నాకు బాగా తెలుసు. వంశీకి నువ్వంటే ఎంత ఇష్టమో నేనంటే అంత కోపం. ఈ రెండు నాకు తెలుసు. అందుకే నువ్వు ఎక్కడుంటే వంశీ అక్కడే ఉంటాడు. నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నువ్వే జీవితం అనుకొని బతుకుతున్నాడు. ఈ షష్ఠి పూర్తికి నువ్వు కూడా రా. అక్కడే ఉండు. వంశీ కూడా అక్కడికొస్తాడు. అప్పుడే వంశీ మనసు మార్చి వంశీని నా చేతికి అప్పగించి
ఇంకెప్పుడు నా చేతిని విడవకూడదని వంశీకి నువ్వు చెప్పే పద్ధతిలో చెప్పి వంశీని ఒప్పించాలి. అక్కడ తాతి వాళ్ల షష్ఠి పూర్తి, ఇక్కడ నా జీవితానికి సంబంధించిన ఒక బలమైన బంధం, రెండూ జరగాలి. అది నువ్వే జరిపించాలి. తప్పకుండా జరిపిస్తాను సమంత. నా తాతయ్య నానమ్మల షష్ఠి పూర్తిని చూసే భాగ్యాన్ని నువ్వు నాకిస్తున్నావు. నా చేతుల మీద చేసే అదృష్టాన్ని నువ్వే నాకు కల్పిస్తున్నావు. ఏంటి ఆలోచిస్తున్నావు? నన్ను కలుపుతాను, మేమిద్దరం ఒకటిగా ఉండాలి అని నేను కలిసినప్పుడల్లా మాటలు చెప్తావు కదా వర్ష. మరింత గొప్ప అవకాశాన్ని నేనే నీకిస్తుంటే మౌనంగా ఉండిపోతావేంటి వర్ష? వంశీ నాకు దగ్గరవుతాడు, నీకు దూరం అవుతాడనా? ప్లీజ్ సమంత, వంశీని నేను దూరం చేసుకోవాలని ఎప్పుడు నిర్ణయించుకున్నాను. మీ ఇద్దరిని ఒక్కటి చెయ్యాలని నేను ప్రయత్నిస్తున్నాను. నువ్వే ఇంత మంచి అవకాశాన్ని ఇస్తున్నప్పుడు నేనెందుకు కాదంటాను? తప్పకుండా వస్తాను, మీ ఇద్దరిని కలుపుతాను. ఏంటి వంశీ ఇది? ఒకప్పటి నా ప్రేమ జ్ఞాపకం, ఇప్పటికీ నా మనసులో ఉన్న ప్రేమకు ప్రతిరూపం. నువ్వు నాకు దూరంగా ఉన్నా నీ జ్ఞాపకాలు నేను దూరం చేసుకోలేను. నిన్ను దూరం చేసుకునే ఉద్దేశం కూడా నాకు లేదు. చాలు వంశీ, నువ్వు ప్రేమించిన వర్ష ఎప్పుడో చచ్చిపోయింది. ఇక్కడ ఉన్నది కేవలం సీత మాత్రమే. వర్షే లేనప్పుడు ఇంక ప్రేమ మాత్రం ఎలా ఉంటుంది? అందుకే ఇప్పటి వరకు నేను నిన్ను సీత అని పిలవలేదు, వర్ష అని కూడా అందరి ముందు పిలవలేదు. నా ప్రేమకి రూపం వర్ష. నేను మనసారా ప్రేమించింది వర్షని. ఈ ప్రాణం ఉన్నంత వరకు నా గుండెల్లో వర్ష ఉంటుంది. తన తాలూకా జ్ఞాపకాలు నాతో ఉంటాయి. నాకైతే అదంతా ఒక చేదు జ్ఞాపకం. నేను ఈ ఇంట్లో తలదాచుకుంటున్నాను అంతే. నేను ఎవరో కూడా వీళ్ళెవరికీ తెలీదు. నువ్వు ఎవరు ఏంటి అని ఎప్పుడు నన్నెవరూ అడగలేదు. నన్ను నాలాగే చూస్తారు, సీతలాగే చూస్తున్నారు. ఈ సీతకి ఎవరూ లేరు అని అనుకుంటున్నారు. వాళ్ళని అలానే అనుకోనివ్వు, నన్ను నాలానే బ్రతకనివ్వు. పొరపాటున ఈ నిజం ఎవరికైనా తెలిసింది అంటే నేను నీకు దగ్గర అవుతాను అనుకోకు. ఈ ఇంట్లో ఉన్న నీడను కూడా కోల్పోతాను అని తెలుసుకో. అప్పుడు నా పరిస్థితి ఏంటో కూడా నాకు తెలీదు. అందరికీ శాశ్వతంగా దూరం అయిపోవచ్చు. అది మర్చిపోకు. నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తున్నాను అంటే ఖచ్చితంగా అందరూ ఆశ్చర్యపోతారు. అందుకే నువ్వు అక్కడ ఎలా ఉండాలో ఏం చెయ్యాలో ముందే నేను నీకు చెప్తాను.
నువ్వు ఆ ఇంటికి అతిథిగా రావడం లేదు, పని మనిషిగా వస్తున్నావు. ఇంట్లో పని కోసమే పని మనిషిని తీసుకొచ్చానని అందరికీ చెప్తాను.